మన హిందువులకి సంవత్సరంలో వచ్చే మొదటి పండుగే తొలి ఏకాదశి. దీనికి ఎంత నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటామో అంతే చక్కగా ప్రసాదం వండుకుంటాం. మరి ఆ ప్రసాదాల్లో ఒకటైనా బెల్లపు తాలికలు, అదే ఆరతి అని కూడా అంటారు కొంతమంది. దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందైతే ఈ పదార్థాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనికి బియ్యపిండి తీసుకోవాలి. మనం ఎంతైతే ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఇలా కలుపుకుంటూ పిండిని వేసుకోవాలి, బియ్యపు పిండిని. ఇలా ఈ ప్రాసెస్ని మనం ఉక్కపెట్టుకోవడం అంటారండి. ఇలా ఉక్కబెట్టుకోవాలి. ఉక్కబెట్టుకొని కొంచెం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా వెడల్పుగా ఉన్న ఒక పళ్ళెంలోకి చక్కగా మొత్తం అంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ చిమ్ముకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఒకేసారి అంతా వాటర్ వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ముద్దగా కలుపుకొని ఇప్పుడు పొడి పిండిని తీసుకుంటూ చూడండి, ఇలా పొడిపిండిని మనం చపాతీలు ఎలా అయితే పొడిపిండి తీసుకుంటామో అలా పొడిపిండిని తీసుకుంటూ ఇలా కొంచెం కొంచెం చిన్నగా తీసుకొని ఇలా తాలికల్లా చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. పొడిపిండిని తీసుకొని ఇలాగ మనం పక్కన పెట్టుకుని తీసుకొని ఇలా తాలికల్లా తీసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు మరిగించుకోవాలి వాటర్ని. ఇలా మరిగించుకుంటున్నప్పుడు ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ముద్దను తీసుకొని అందులో ఏ గ్లాస్తో తీసుకున్నామో అందులోకి ఒక అర గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా కలుపుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. బెల్లం అనేది మనం తినే తీపిని బట్టి వేసుకోవాలి. కొంచెం బెల్లం కరుగుతుండగా మనం ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలికల్ని 2 విడతల కింద వేసుకోవాలండి, అంతా ఒకేసారి వేసుకోవద్దు. ఇలా మరుగుతున్నప్పుడు, బాగా మరుగుతున్నప్పుడు 2 విడతల కింద వేసుకోవాలి. ఇలా 2 విడతలు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కన కలుపుకొని పెట్టుకున్నాం కదా పిండిని, అది కూడా వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఈ తాలికలను ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో దింపుకునే ముందు ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే టేస్టీ బెల్లపు తాలికలు రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎవరైనా చేసేసుకోవచ్చు.